వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ బులెటిన్. వరుస షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ తో వణికిపోతున్న మహానగరం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జాహ్నవి గారు బుల్లి తెరపై సంచలనం సృష్టించిన పిలిస్తే వస్తా సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు పిలవకుండానే ప్రతి ఇంటికి వెళుతున్న సీరియల్ బృందం. ఇది న్యూసా? మేడం మేడం లైవ్ లో అలా ఎవరు సార్ ఆవిడ? వాడి లవర్, మాజీ లవర్. వాడి ఫోకస్ ఫీట్ అన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే 10 ఏళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఇనఫ్ సార్, ఇంక ఇలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు. 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని. 2 ఛాన్సులు ఇచ్చా. ఏం తెచ్చావు? బస్సులో జేబులు కొట్టేటాలు, గుడిబెట్టల దగ్గర చెప్పులు కొట్టేటాలు. వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా? ట్రై ఫర్ ఏ సెన్సేషన్ న్యూస్. ఆ సంగతి తర్వాత, ముందు ఆ న్యూస్ కంప్లీట్ చేయి. మీరే చదువుకోండి. నేను చదువుకో. జాహ్నవి ఇక్కడే కంటిన్యూ అయితే నా లైఫ్ చదివేసి న్యూస్ పేపర్ అయిపోయేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. హీస్ డాక్టర్ కూచిపూడి, జస్ట్ సైకియాట్రిస్ట్. ఐఎమ్ జాహ్నవి, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏంటి అంటే ఎంత కోపం ఉన్నా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. నా జాబ్, నా ప్రోగ్రామ్, నా ఇష్టం, వదిలేస్తా. నువ్వెవరు అడగడానికి? జాబా? నేను మాట్లాడుతుంది లవ్ మ్యాటర్ గురించి. వాట్? నా లవ్ మ్యాటర్ అంటే లైఫ్ అన్నాక బోల్డ్ అని తప్పులు పొరపాట్లు జరుగుతుంటే చదువుపోతుండాలి. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ సార్లే ఉతికిన బట్టలు వాటిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉతకూడదు. అసలు ఏంటి మీ పిచ్చివాగుడు? దేని గురించి మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకెవరు నేర్పించారు? నా ఫ్రెండ్. అప్పుడు ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత లవర్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పిల్లల కంటే ఫాదర్. ఇది మరి టూ మచ్. ఇట్స్ ఇట్. చూడండి, ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మూవ్. లాభం లేదు, పాట పాడేయాల్సిందే. పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా తెలియదు. ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుంచే. మార్పు మంచితనం. ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా? అబద్ధమే ఉండొచ్చు సార్, కానీ పూర్తి కాదు. జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా. అంటే సగం నిజమే, మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోలా. మాఫియా సార్, వాళ్ళతో పెట్టుకోకూడదు. డాక్టర్ సార్, మనతో అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివరిలో ఒక క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి, ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? పార్డన్ మీ ఫర్ సేయింగ్ దిస్ సార్, కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు 4 రోజుల్లో ఎలా దొరుకుతాడా? గివ్ us some more time sir, please, I request. We'll grab him. వాడు ఎంత స్మార్ట్గా హైడ్ అవుతూ వస్తున్నాడో అంతే స్మార్ట్గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డూ యూ మీన్? సార్, వీఆర్ రన్నింగ్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్స్, బట్ వన్ వీఆర్ వెరీ క్లోజ్ టు. సార్, దిస్ ఇస్ పూజ. నేను చెప్పినట్టు కవర్ ఆఫీసర్. పూజ. సార్, దేవాదూల్పేట్లో ఒక చిన్న క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. వీడి నా కొడుకు.
దాసుని మాట్లాడుతున్నాను. ఇప్పుడే మీ జాహ్నవిని కలిశాను. జాహ్నవినా? నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకేం మాట్లాడు, మీరే మాట్లాడుకోండి. రేపు ఈవినింగ్ 5 o'clockకి వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానంది. దానికి బ్లూ అంటే ఇష్టం అంటే కదా, సో బ్లూ షర్ట్ వేసుకొని రమ్మంది. రే గోల్డ్. ఒక్క దెబ్బతో దేవా జాన్వి సెట్, దాసు పూజ సెట్, మొత్తం సెట్. ఇంకెవ్వడికి భయపడే ప్రసక్తే లేదు. టైరు డేవిడ్, దిగదామా? చంపేస్తారు. ఎవరు? దేవా మనుషులు. వాడికి కూడా ఎవడో కావాల్సిన వాడు ఉంటాడు కదా, వాడు నాకు కావాలి. అది ఆ రోజు ఎందుకు చేసావురా? ఏం చేసావురా? నువ్వు ఆగ. ఎందుకు చేసావురా? ఎరా నవ్వుతున్నావు? టక్కేటి, ఈ ఫార్మల్ గెటప్ ఏంటి, ఎలా ఉన్నావో తెలుసా? అసలు ఏం చేసావు నీకు తెలుసా? ఏం జరిగింది? ఈ పెయింటింగ్ ఎవరు వేశారు? ఎంఎఫ్ హుస్సేనా, రవి వర్మ? మా మేనేజర్ శర్మ. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. హాయ్. హలో. హాయ్ సార్, నేను టీవీ రిపోర్టర్ జాహ్నవి. యా ఐ రిమెంబర్. జాహ్నవి. నేను విక్రమ్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రైట్? అది నిన్న కాల్ చేసింది మీరే కదా? నేను కాల్ చేశాను. హలో, జాహ్నవి గారా? యా, దిస్ ఇస్ జాహ్నవియా. ఎవరు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని? మేడం ఇది ఎస్బీఐ కాదు, సిబిఐ. సిబిఐ? సారీ సార్. మీరు? విక్రమ్ కుమార్. నేను త్వరలో ఒక పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాను. దానికి మీలాంటి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్స్ హెల్ప్ అవసరం. దాని గురించి డిస్కస్ చేద్దామని. రియలీ? రేపు ఈవినింగ్ 5 o'clockకి వాటర్ ఫ్రంట్ దగ్గర కలుద్దామా? షూర్ సార్. నేను బ్లూ డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు వైట్ డ్రెస్ వేసుకోండి. చూడటానికి విజువల్గా బాగుంటుంది. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అది మీటింగ్. నేను ఎవరికి చెప్పను సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 1 చాక్లెట్ మిల్క్ షేక్. మీరేం తాగుతారు? విస్కీ, రమ్, కాఫీ. ఓకే సార్. మీరు నన్ను ముందే కలిసుంటే ఈ పాటికి ఆ నరరూప రాక్షసుని ఉరికంబ ఎక్కించేసేవాడు. నాట్ టూ లేట్. ఆ దుర్మార్గుని దుష్టుని ఇప్పటికైనా పట్టుకుందాం. చిన్న క్లారిటీ, ఇందా నుంచి ఎవరినో తిడుతున్నారు. అతని పేరేంటండి? వింటే చచ్చిపోతాడు. ఇంకెవరు సార్? ఆ కట్ థ్రోట్ క్రిమినల్ దేవా. 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 మీరే కదా చెప్పారు. నేను చెప్పాను.
మరి నా పేరెందుకు చెప్పావు? సడన్ గా క్రిమినల్ పేరు చెప్పండి. నేను జైల్లో వాడినా ఏంటి? 100 మంది క్రిమినల్స్ పేర్లు తెలియడానికి. అయితే ఇప్పుడు నేను తనతో కలిసి నన్ను నేను వెతుక్కోవాలా? అసలు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మాత్రం నన్ను చిరిపిల్లని చేసేసి సినిమా కళ్ళని కలిసి చెప్పేస్తావా? అవన్నీ నిజం అనుకుని నమ్మేసి నేను జాన్వీతో 2 పీకించుకున్నాను. అయితే ఇక నుంచి జాహ్నవిని కలవను, మాట్లాడను, టీవీ చూడను, ఫోన్ కూడా ఎత్తను. జాహ్నవి, హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. 10 o'clock వచ్చేస్తా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, బాయ్. కలవను, మాట్లాడను. ఇట్స్ వర్కింగ్. రాజన్, దేవా రష్యా నుంచి ఆ డేవిడ్ గారు, అతని ఇల్లీగల్ యాక్టివిటీస్, బిజినెస్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. ఎందుకు? పబ్లిసిటీ ఇద్దాం.